రాష్ట్రంలో తల్లి బిడ్డల సంరక్షణ కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలోనే తొలిసారిగా తల్లి శిశువు భద్రత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుపతిలో 16 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. ఇక ప్రసవం అనంతరం తల్లి బిడ్డను ఆసుపత్రి నుంచి సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు అత్యవసర సమయాల్లో హై రిస్క్ గర్భిణీలను ఆసుపత్రులకు తరలించేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. 102 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుతున్నాయి అంటున్న డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏదైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని అయితే అమలు చేసే దిశగా నేటి నుంచి ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏదైతే మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే కొద్దిసేపటి క్రితం తిరుపతి జిల్లాకు సంబంధించి వాహనాలను కూడా సరే జిల్లా కలెక్టర్ అయితే వెంకటేశ్వర్లు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీనివాస్, అదేవిధంగా డిఎంహెచ్ఓ అయితే పాల్గొన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎన్ని వెహికల్స్ అందుబాటులో తీసుకొచ్చారు? ముఖ్యంగా ఇప్పటికే 500 వాహనాలు అందుబాటులో తీసుకొచ్చి దాంట్లో 300 వాహనాలు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సరే అందుబాటులో. తిరుపతి జిల్లాకు సంబంధించి ఎన్ని వాహనాలు అందుబాటులోకి వచ్చాయి? మనకు ఇప్పటికి 16 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ విడతలో రిమైనింగ్ వెహికల్స్ కూడా మనకు వస్తాయి. అంటే ఈ యొక్క వాహనంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్కి సంబంధించి అంటే దూరం అంటే ఎంత దూరం అంటే లిమిటెడ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే జిల్లాలో ఎక్కడైనా? ఎందుకంటే తిరుపతిలోనే తలమానికమైనది ఏదైతే పశుపతి ఆసుపత్రి, ఈ ఆసుపత్రికి సంబంధించి ఒక మన జిల్లాకే కాకుండా బయట జిల్లాల నుంచి కూడా సరే ఎక్కువ మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? సో ఈ అవకాశాన్ని పక్క జిల్లాలో కూడా, చిత్తూరు జిల్లా, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో కూడా ఈ అవకాశం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సో రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. డెలివరీ అయిన తర్వాత వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగపడుతుంది. దీని రిస్ట్రిక్షన్ అయితే ఏం లేవు, ఎవరైనా వాడుకోవచ్చు ఎక్కడైనా. అంటే ముఖ్యంగా ఈ యొక్క వెహికల్స్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి సార్? ఇది మెయిన్గా ఇప్పుడు లాస్ట్ కంటే ఇప్పుడు పోలీస్ అడ్వాన్స్గా ఉన్నాయి. మెయిన్గా పేషెంట్ సేఫ్టీ కోసం అని చెప్పి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆడియో సిస్టమ్ కూడా ఉంటాయి. ఏవే జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఏమేమి జాగ్రత్త తీసుకొని ఆడియో సిస్టమ్ కూడా ఆన్ అవుతుంది. అదేవిధంగా ఫైర్ ఏమైనా కూడా ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు వాళ్ళ అటెండర్స్ కూడా 2 అటెండర్స్ డెలివరీ అయిన తల్లి బిడ్డతో కూడా వెళ్ళొచ్చు దీనికి. అంటే ముఖ్యంగా ఇంకా మనకి 16 జిల్లాకు సరిపోతాయి, ఇంకా వచ్చే అవకాశాలు ఏమో ఉన్నాయి సార్? ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి అలాట్ చేస్తారు. ఎంత అనేది మనకి ఇంకా దాని ఫిగర్ రాలేదు. ఫస్ట్ విడతలో అయితే మనకు 16 వెహికల్స్ అలాట్ చేస్తారు మన జిల్లాకి. అందులో భాగంగా మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతికి 15, ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తికి 1 వెహికల్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అలాట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు లాంచ్ చేయడం కూడా జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే వాహనాన్ని కానీ ఒకసారి కానీ మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా అంటే గతంతో అంటే భిన్నంగా ఇప్పుడు ఏదైతే ఏసీ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ యొక్క ఏసీతో పాటు ఎక్కడైనా ప్రయాణించినప్పుడు ఏదైనా ప్రమాద శాతం ఏమీ జరగకుండా ఉన్నప్పుడు ఆ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ సేఫ్టీ కిట్ని అయితే అందుబాటులో తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్లో 6 ఎయిర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టే సేఫ్టీ రాడ్ అనమాట. అంటే పైకి ఎక్కేటప్పుడు ఈ ఫుడ్ రెస్ట్ చూసుకున్నట్టయితే అది సులువుగా కూడా సరే కాలు పెట్టి పైకి ఎక్కే విధంగా పేషెంట్ కావచ్చు, పేషెంట్తో పాటు వాళ్ళ బంధువులు మరొక 2 కూడా సరే ఎక్కే విధంగా కూడా సరే వెసులుబాటు ఉంది. మొత్తం మీద ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ మనం చూసుకున్నట్టయితే తలమానికమైనటువంటి తిరుపతిలో అందులోనూ ఈ యొక్క పశుపతి ఆసుపత్రి అతి పెద్దది, జిల్లాకే పరిమితం కాకుండా అటు నెల్లూరు, కడప, ఇట ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా సరే పేషెంట్లు నిరంతరం కూడా సరే వందలాది మంది ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ కానుపుల కోసం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి జిల్లాకి ఇచ్చినటువంటి 16 యొక్క వెహికల్స్లో కూడా సరే కేవలం 15 వెహికల్స్ని ఏదైతే తిరుపతి హాస్పిటల్కి, 1 మాత్రం ఏరియా హాస్పిటల్కి అయితే అందుబాటులో తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ 300 వెహికల్స్ని కూడా సరే అందుబాటులోకి తీసుకొచ్చాయి. దాంట్లో 16 వెహికల్స్ని ఇవాళ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందుబాటులో తీసుకెట్టి జెండా ఊపి ప్రారంభించిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.